ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పెట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తీర్మానంపై సభ్యులంతా ఏకగ్రీవంతో ఆమోదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. హామీల నెరవేర్పులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశామని, దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిందని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని వేగూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు జరిగాయని వేగూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రాథమిక సాయంతో పాటు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని కేటాయింపులు సమకూర్చేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం, పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందించేందుకు కేంద్రం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని రోడ్లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు ఏర్పాటు చేయడంతో నవ్యాంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థతతోనే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని కొనియాడారు. ఉచిత ఇసుక పంపిణీ పారదర్శకంగా ప్రజలకు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు సూచించారు. మంగళవారం స్థానిక సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు రేపల్లి డివిజన్లో రేపల్లి రెవెన్యూ జిల్లాధికారి గారి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నేను, అదేవిధంగా రేపల్లి ఆర్డీఓ గారు, ఇంకా మిగతా ఎవరైతే ఈ శాండ్ పాలసీ మీద ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులందరితో కూడా ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే ముందుగా చెప్పిందో ఆ ప్రకారంగా పని చేయాలి. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంచాలనేది పాలసీ ఇచ్చారు. అదే అమలు చేయాలి. అది అమలు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. సో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక అందించే విధంగా సక్రమైన చర్యలు తీసుకోండి, ప్రజలందరికీ కూడా మెరుగ్గా మన సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా రివ్యూ మీటింగ్లో జరిగింది. అదేవిధంగా ప్రజల అవసరాలకి కనుక ఇంకా సరిపోవట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటి నిల్వలు కానివ్వండి, రీచ్లు కానివ్వండి సరిపోవట్లేదు అనుకుంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తగా ఇంకా ఎక్కడ అవకాశాలు మనకు ఉన్నాయి, కొత్త రీచ్లు మనకు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి వాటిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి నియమ నిబంధనల ప్రకారంగా వాటిని అతి త్వరగా ఆ రీచ్ను కూడా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి అందుబాటులోకి ఎక్కువ నిల్వలు, మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా అందుబాటులోకి వస్తుంది. వస్తే అప్పుడు ప్రభుత్వ ఆశయానికి తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం వారు
ఆశయం పెట్టుకున్నారు. ఆశయం 100% ఖచ్చితంగా అమలు చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో సో దానికి తగు సూచనలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. తదుపరిగా ఏ రకంగా మనం అమలు చేయడానికి బాగుంటుంది అనేటువంటి వాళ్ళందరూ సలహాలు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ప్రతిపాదిత ఆక్వా పార్క్ భూమిని జాయింట్ కలెక్టర్ సుబ్బారావు ఆర్డీఓ హేరాశాలలో పరిశీలించారు.